జై హింద్ ఆస్పిరెంట్స్. ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ లేదా ప్యాటర్న్లో ఉన్న మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ మెసేజ్ చేస్తున్నారు. సో అందరికీ మనం రిప్లై ఇవ్వలేం కాబట్టి ఒక వీడియో అయితే చేస్తున్నాము. సో రీసెంట్గా ఒక 2 to 3 డేస్ నుంచి మనం చూసుకున్నట్లయితే కొంతమంది యూట్యూబర్స్ వీడియోస్ చేస్తున్నారండి. ఏపీఎస్సి గ్రూప్ 1 సిలబస్ మారుతుంది, 100% కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి మనకి వీడియోలు చేస్తున్నారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, కన్ఫర్మ్ 100% అయితే మనకు అఫీషియల్‌గా ఏపీఎస్‌సి నుంచి ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసి చెప్పడం జరుగుతుంది. స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్స్‌తో చాలామంది యూట్యూబర్స్ ఆడుకుంటున్నారు. అది పక్కన పెట్టేద్దాం మనం. ప్రిపరేషన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు మన పని ఏంటంటే ప్రిపేర్ అవుతూ వెళ్ళడమే. ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఏం జరుగుతుంది? లాస్ట్ ఒక 3, 4 ఇయర్స్ బ్యాక్ నుంచి అసలు ఏం జరుగుతుంది ఏంటని చెప్పేసి ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? యెస్. ముందుగా మనకి ఒక్క నిమిషం. ఐ హోప్ స్క్రీన్ అయితే క్లియర్ ఉందని అనుకుంటున్నాను. 2023లో మనకి గౌతమ్ సావంగ్ గారు చైర్మన్‌గా ఉన్నప్పుడు ఏపీఎస్‌సికి ఆయన ఏపీఎస్‌సి గ్రూప్ 1లో కొన్ని మార్పులు తీసుకొద్దామని చెప్పేసి ప్రయత్నించారు. అండ్ సిలబస్‌కి సంబంధించిన ఒక కమిటీ కూడా వేసి వాళ్ళు డిఫరెంట్ స్టేట్స్ అన్నీ తిరిగేసి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం నిర్ణయించారు అంటే ఏపీఎస్‌సి గ్రూప్ 1 మెయిన్స్ డిస్క్రిప్టివ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి గౌతమ్ సావంగ్ గారు ఉన్న టైంలో కొన్ని చర్చలైతే నడిచాయి. సరే తర్వాత ఆయన మళ్ళీ పదవిలో నుంచి మనకి రిటైర్మెంట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కొత్త చైర్మన్ గారు రావడం జరిగింది. లాస్ట్ నోటిఫికేషన్ అంటే 2023 నోటిఫికేషన్ నాటికి ఏపీఎస్‌సి గ్రూప్ 1 2 పేపర్లు కాకుండా తెలంగాణ స్టైల్‌లో ఒకటే పేపర్ 150 మార్క్స్, 150 మినిట్స్, 150 క్వెషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యారు. కాకపోతే అది ఎండింగ్‌కొచ్చే టైం కల్లా మనకి ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయని జెప్పేసి ఇమ్మీడియేట్‌గా నోటిఫికేషన్ ఇష్యూ చేసేద్దాము. నెక్స్ట్ నోటిఫికేషన్‌లో దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని జెప్పేసి అనుకున్నారు. ఆ నెక్స్ట్ నోటిఫికేషనే మనకిప్పుడు జరిగే నోటిఫికేషన్. అయితే కొంతమంది యూట్యూబర్లు వీడియోలు చేస్తున్నారు. మనకి ఏపీఎస్‌సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది కేవలం 2 పేపర్లు మాత్రమే. అంటే అంతకుముందు పేపర్ 1 మార్నింగ్ రాసేవాళ్ళం. పేపర్ 2 మధ్యాహ్నం రాసేవాళ్ళం. ఈ 2 పేపర్లు ఏవైతే ఉన్నాయో, ఈ 2 కూడా ఇప్పుడు కేవలం ఒకటే పేపర్. ఇది కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి వీడియోస్ చేస్తున్నారు. సో, ఈ వార్త నాకు రాంగానే మనకి ఏపీఎస్‌సిలో, జీఏడీలో మనకు తెలిసిన మిత్రులకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తే, మాకైతే ఇప్పటి వరకు ఎటువంటి చర్చలు సిలబస్ మీద జరగలేదు. యాస్ ఆఫ్ నౌ ఏపీఎస్‌సి గ్రూప్ 1 2023 నోటిఫికేషన్‌లో మెన్షన్ చేసిన ప్యాటర్న్ అంటే ఈ సిలబస్ లేదా ఈ ప్యాటర్న్ ప్రకారంగానే మనకి నోటిఫికేషన్ ఇస్తామన్నట్టుగా టాక్స్ అయితే నడిచినాయి. సిలబస్ ఆర్ ప్యాటర్న్ రిలేటెడ్‌గా ఇప్పటివరకు టాక్స్ ఏం నడవలేదని చెప్పేసి మనకున్న ప్రెజెంట్ డే సమాచారం. ఓకేనా? ప్రెజెంట్ డే అంటే ఏంటి మనకి ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే 26 జూలై ఈవినింగ్ వరకు ఉన్న సమాచారం. అండ్ ఒకవేళ సరే నోటిఫికేషన్ టైం ఆగస్ట్ 15కి నోటిఫికేషన్ ఇచ్చే టైం కల్లా మనకి ప్యాటర్న్‌లో ఏదన్నా మార్పులు తీసుకొచ్చారు అని అనుకుందాం. దానివల్ల మనకి ఏదన్నా వాస్తవానికి నష్టం జరుగుతుందా అంటే, ఆల్రెడీ నేను ఇదే టాపిక్ మీద 7 మంత్స్ బ్యాక్ కూడా ఒక వీడియో చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు వచ్చే నష్టం ఎటువంటి నష్టం కాదు. ఎందుకంటే ఈ రెండిట్లో మీరు సిలబస్ చూసుకున్నట్లయితే కామన్ సిలబస్సే ఉంది. రైట్? ఇక్కడ హిస్టరీ అండ్ కల్చర్, ఇక్కడ కూడా ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీ అంటే నథింగ్ బట్ మనం హిస్టరీతో పాటు కల్చర్ కూడా చదువుకుంటాము ఫర్ ష్యూర్. కాపోతే 30 మార్కులు ఉన్న వెయిటేజ్ 20 మార్కులయింది. కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నాము. ఇక్కడ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ అని చెప్పేసి అన్నాం. ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలాగో మనం కరెంట్ అఫైర్స్‌లో అక్కడ కవర్ చేసుకుంటాం. ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అన్నాము. ఇక్కడ మనకి ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ అన్నాము. ఎలాగో మెయిన్స్‌లో మనకి ఏపీ ఎకానమీ చదువుతాం కాబట్టి పెద్దగా నష్టం అయితే ఏం లేదు. ఇండియన్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ జియోగ్రఫీ ఉంది. ఇక్కడ కూడా ఇండియన్ అండ్ వరల్డ్ జియోగ్రఫీ ఉంది. వాస్తవానికి ఇక్కడ ఇచ్చిన జియోగ్రఫీలో మనకి వరల్డ్ జియోగ్రఫీ కూడా ఇంక్లూడ్ చేశారు. అది నేను పాత వీడియోలో క్లియర్‌గా చూపించాను. మళ్ళీ ఇప్పుడు చూపించే టైం లేదు కాబట్టి. తర్వాత యాప్టిట్యూడ్ ఇక్కడ ఏం చేశారు? మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే జనరల్ మెంటల్ ఎబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సైకలాజికల్ ఎబిలిటీస్ ఒక 60 మార్క్స్‌కి ఉండేది. దాన్ని ఇక్కడ కుదించారనమాట కొద్దిగా. ఓకేనా? తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక 10 మార్క్స్ చేశారు. తర్వాత కరెంట్ ఈవెంట్స్ ఎలాగో మనకి ఇక్కడ ఉన్నాయి. ఈ కరెంట్ ఈవెంట్స్ మనకి ఇక్కడ వచ్చేసినాయి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఇక్కడ వచ్చేసింది. అంటే సేమ్ సిలబస్‌లో అయితే ఎటువంటి చేంజెస్ లేవు. కొద్దిపాటి 1 or 2% చేంజెస్ మాత్రమే ఉన్నాయి. దానివల్ల మన ప్రిపరేషన్‌కి ఎటువంటి నష్టం కలగదు. ఇక్కడ నెగెటివ్ మార్కింగ్ ఉంది.
ఇక్కడ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది, రైట్. మెయిన్స్లో ఒకవేళ చేంజెస్ తీసుకురావాలంటే ఇక్కడ ఏం చేస్తారండి, మెయిన్స్లో మనకి క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఏదైతే ఉన్నాయో ఆ 2 పేపర్లు కలిపి ఒక పేపర్ లాగా తీసుకొద్దామని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఓకేనా. దానికి మించి మీకు పాత నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్కి ఎటువంటి తేడాలు లేవు. మీ మైండ్లో మీరు ఫిక్స్ అయిపోండి. గవర్నమెంట్ అఫీషియల్గా మీకు అనౌన్స్మెంట్ అంటే ఒక వెబ్ నోట్ ద్వారా ఇచ్చేంత వరకు లేదా నోటిఫికేషన్లో ఇచ్చేంత వరకు కూడా మీరు దేన్ని బిలీవ్ చేయకండి. మీ మైండ్ని ఆగం చేసుకోకండి. లాస్ట్ టైం కూడా గ్రూప్ 2 మనకి లాస్ట్ మూమెంట్ క్రూషియల్ టైంలో అంటే మీ ప్రిపరేషన్ ఎండింగ్ రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ టైంలో చాలామంది స్టూడెంట్స్ ఇంకేముంది ఎగ్జామ్ అయిపోతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది జరగదు అని చెప్పేసి చెప్పారు. అప్పుడు కూడా నేను వీడియో చేసి చెప్పాను, తెలంగాణ ఆల్రెడీ ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంది. బట్ ఎటువంటి కోర్టు కేసెస్ కూడా మనకి అవ్వకోకుండా సాఫీగా నోటిఫికేషన్ అయిపోతుంది. మిత్రులారా అలర్ట్గా ఉండండి. ధర్నాలు చేయండి, తప్పులేదు. కాకపోతే ధర్నాలు చేసే టైం ధర్నాలకి కేటాయించి మిగతా టైం మీ స్టడీస్ నుంచి డీవియేట్ అవ్వకండి అని చెప్పేసి మనం మొత్తుకున్నాము. ఆ మిస్టేక్ మళ్ళీ చేస్తే ఇక్కడ నష్టపోయేది మీరే, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చాలామంది వస్తూనే ఉంటారు. టెలిగ్రామ్ ఛానల్స్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, మీ ఫ్రెండ్సే కానివ్వండి, ఇంకెవరన్నా వస్తూనే ఉంటారు. వాళ్ళు చెప్పే మీరు జస్ట్ అనాలి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అలానే సక్సెస్ఫుల్ పీపుల్ బయటకు వస్తూ ఉంటారు. ఫెయిల్యూర్స్ అందరూ కూడా ఆ లైన్కి అవతలు ఉంటారు అన్నమాట. ఎవరైతే ఇలాంటి మాటలు పట్టించుకొని రోడ్లకి ఎక్కేసో లేకపోతే నిజంగానే అవుతుంది ఇంకా నోటిఫికేషన్లు ఉండవు అది ఇదని అంతా బుల్షిట్ అంతా మైండ్లోకి ఎక్కించుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం, రైట్. సో ఇది నేను చెప్పాలనుకున్నది. అండ్ చాలామంది స్టూడెంట్స్కి ఒక ప్రాపర్ స్టడీ ప్లాన్ కూడా లేకుండా ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ వీడియోలో చెప్పాను, ఒక 75 days ఏపీపీఎస్సీ గ్రూప్ 1 స్టడీ ప్లాన్ మనం ఎప్పుడో ప్రిపేర్ చేసాము. అంటే నిన్న ప్రిపేర్ చేసాము, అది అప్లోడ్ చేసాము. 100 days స్టడీ ప్లాన్ మనం ఎప్పుడో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 వాళ్ళకి ఇచ్చాము, అది కూడా మన యాప్లోనే ఉంటుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 175 days స్టడీ ప్లాన్ ఇచ్చాము. ఒకవేళ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకి 100 days స్టడీ ప్లాన్ కావాలి అనుకుంటే కింద మెసేజ్ చేయండి. ఖచ్చితంగా మీ క్వెరీస్ నేను చూసి మీకోసం ఒక మంచి స్టడీ ప్లాన్ అయితే తయారు చేస్తాను. ఆ స్టడీ ప్లాన్ మన విఐపీ లెర్నింగ్ యాప్లో ఉంటుంది. విఐపీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఏపీ గ్రూప్ 1 సూపర్ 100 అనే ఒక కోర్స్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే కొద్దిగా పైకి స్క్రోల్ చేస్తే 75 days స్టడీ ప్లాన్ ఫ్రీ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. 100 days స్టడీ ప్లాన్ ఫ్రీ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే విఐపీ లెర్నింగ్ యాప్లో ఏపీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ అనే ఒక కోర్స్ ఉంటుంది. దాంట్లో 175 days ఏపీపీఎస్సీ గ్రూప్ 2 స్టడీ ప్లాన్ ఉంటుంది, ఫ్రీ ప్లాన్. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఒక 50 members ఇంట్రెస్టెడ్గా ఉండి కమెంట్ చేశారు అనుకుంటే ఖచ్చితంగా ఏపీ గ్రూప్ 2కి 100 days స్టడీ ప్లాన్ కూడా నేను మీకు తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంటర్షిప్ కానీ గైడెన్స్ కానీ ఇంకేదైనా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ కనిపించే నెంబర్ 8985237560 నెంబర్కి మీరు కాల్ ఆర్ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. డీవియేషన్స్ ఏమీ పెట్టుకోకండి, స్టేబుల్గా ఉండండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి. జై హింద్.